as I said, marketing is all about grabbing the attention. So as the time changes, మనం attention grab చేయడం అనేది మారింది. సో రైట్ నౌ వీఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. ప్రీవియస్గా అటెన్షన్ ఎలా గ్రాప్ చేశారో చూద్దాం. సో ఇనిషియల్గా ఇట్ వాజ్ బిల్బోర్డ్స్, అంటే హోర్డింగ్స్, వాటి ద్వారా మనం అటెన్షన్ గ్రాప్ చేసేవాళ్ళము. దెన్ ఇట్ మూవ్ టు న్యూస్ పేపర్. సో మన అటెన్షన్ మొత్తం న్యూస్ పేపర్లో ఉండేది కాబట్టి వీ యూస్ టు గివ్ ద మార్కెటింగ్ త్రూ న్యూస్ పేపర్. దెన్ మూవ్ టు రేడియో, అండ్ దెన్ వీ లేటర్ మూవ్ టు టీవీ. నౌ వీఆర్ ఇంటూ ఫోన్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన అటెన్షన్ అంతా ఫోన్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రీజన్ వై డిజిటల్ మార్కెటింగ్ అనేది రీసెంట్ ఆఫ్ ఇయర్స్లో పికప్ అయింది. సో అటెన్షన్ ఈజ్ ద న్యూ కరెన్సీ. సో ద మోర్ అటెన్షన్ a platform gives you, the more costly the ads are. బేసిక్ మార్కెటింగ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇనిషియల్గా యాడ్స్ ఉంటాయి, అంటే ఒక వీడియో యాడ్ కానీ లేదా ఒక ఫోటో యాడ్ కానీ. ఆ యాడ్ ఒకటి చేయించుకుంటే సరిపోదు, దెన్ దానికి డిస్ట్రిబ్యూషన్ కావాలి. ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గరే అది ట్రెడిషనల్ మార్కెటింగా లేదా డిజిటల్ మార్కెటింగా అనేది చేంజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక ఫోటో యాడ్ ఉంది, దాన్ని మనం హోర్డింగ్స్ మీద చేయించిన, ఆటో వెనకాల వేయించిన, పాంప్లెట్స్ మీద వేయించిన, ఇట్ ఈజ్ ఎ ట్రెడిషనల్ మార్కెటింగ్ టెక్నిక్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ టెక్నిక్ కాకుండా ఒకవేళ మనం డిస్ట్రిబ్యూషన్ మనం ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ చేస్తే ఇట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్? ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనకి డేటా ఫీడ్బ్యాక్ రాదు కస్టమర్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, మనం లక్ష్మీపురంలో ఒక హోర్డింగ్ పెట్టాము అనుకుంటే, ఆ హోర్డింగ్ ఎవరు చూశారు, ఆ హోర్డింగ్ నుంచి మనకు ఎంత సేల్ వచ్చింది, ఆ చూసినోడి నెంబర్ మనకు వస్తుందా లేదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనం ఓరియన్ చూసాం, ఓరియన్ స్టార్ట్ చేసినప్పుడు వాడు ఆల్మోస్ట్ ఆల్ గుంటూరులో ఒక 40 to 50 లొకేషన్స్లో హోర్డింగ్స్ పెట్టాడు. ఇప్పుడు ఓరియన్ నెక్స్ట్ టైం మార్కెటింగ్ చేయాలి అంటే అదే 40 లొకేషన్స్లో పెట్టడం బెటరా, లేదా 40 లొకేషన్స్లో ఏ బెస్ట్ లొకేషన్స్ అని తెలుసుకొని అక్కడ డబుల్ డౌన్ చేసుకోవడం బెటరా? కానీ ట్రెడిషనల్ మార్కెటింగ్లో డేటా మనకి వెనక్కి రాదు. ఏ ఏరియాలో హోర్డింగ్ చూసి మనకి సేల్ జరిగింది అనేది ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనకి తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ తెలిసినా కూడా అక్కడే డబల్ డౌన్ చేసుకోవాలి, అంటే ఆ ఏరియాలో ఎక్కువ హోర్డింగ్స్ తీసుకోవడానికి మనకి టైం పడుతుంది. ఈ మంత్ హోర్డింగ్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ సేల్ అయిన తర్వాత 3rd మంత్ మనం రియాక్ట్ అవుతాం. ఓకే, అండ్ ఇప్పుడున్న అటెన్షన్ స్పాన్స్కి ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది నథింగ్. ఎందుకంటే మనం పాంప్లెట్స్ ప్రతి ఒక్కరికి తెలిసిపోయాయి, ఇట్ విల్ నాట్ గ్రాబ్ అటెన్షన్. ఆ ప్రతి ఒక్కరు పాంప్లెట్స్ పెడుతున్నారు కదా అన్న యాటిట్యూడ్లో ఉంటారు. బిల్బోర్డ్స్ మనం డ్రైవ్ చేసే వేలో జస్ట్ 3 seconds ఉంటుంది. ఆ 3 secondsలో మనం వాడు పెట్టింది చూసి అర్థం చేసుకొని మనకు అవసరం ఉందా లేదా సేల్ అని చెప్పి తెలిసేది. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే స్నైప్ చేసి షూట్ చేయొచ్చు. అంటే ఇక్కడ కూర్చొని యుఎస్లో ఉన్న ఒక తెలుగు పర్సన్కి బాబు పుట్టాడంటే యూ కెన్ టార్గెట్ హిమ్ ఫర్ ఎ ఫోటోషూట్. అది మనం ట్రెడిషనల్ మార్కెటింగ్లో చేయలేం. ఎందుకంటే ఇండియాలో కూర్చొని ఒక యుఎస్లో ఒక తెలుగు పర్సన్కి ఒక బిల్ బోర్డ్ చూపించాలంటే ఆ బిల్ బోర్డ్కి మనం పెట్టించడానికి పెట్టే ఎఫర్టే టూ మచ్ ఉంటుంది. అదే ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కడికైనా విత్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనము వాడికి ఒక యాడ్ చూపించవచ్చు. ఆ యాడ్ చూపించడమే కాకుండా మనం చూపించిన యాడ్ నుంచి మనకి ఎంత రెవెన్యూ వెనక్కి వస్తుంది అనేది డిజిటల్ మార్కెటింగ్ యొక్క అడ్వాంటేజ్. సో సింపుల్గా చెప్పాలి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఈజ్ స్లో. డిజిటల్ మార్కెటింగ్లో మనం కావాలనుకున్న చేంజెస్ వీక్ ఆన్ వీక్ ట్రాక్ చేసుకొని ఇమీడియట్గా చేంజ్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఫీడ్బ్యాక్ చాలా స్లోగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి క్యాంపెయిన్ సక్సెస్ అయింది, మనము అది దానికి రియాక్ట్ అయ్యి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్, ట్రెడిషనల్ మార్కెటింగ్లో టార్గెటింగ్ చాలా బ్రాడ్ ఉంటుంది. ఇప్పుడు మనం విద్యానగరే తీసుకుంటే అందులో హై ఇన్కమ్ స్పెండింగ్ పీపుల్ ఉంటారు, లో ఇన్కమ్ స్పెండింగ్ పీపుల్ ఉంటారు. అలా కాకుండా ట్రెడిషనల్ మార్కెటింగ్లో డిజిటల్ మార్కెటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సిఈఓస్, సిఎఫ్ఓస్, లేకపోతే బిజినెస్ పీపుల్, స్మాల్ బిజినెసెస్, లేకపోతే 50 నుంచి 55 years ఏజ్ ఉన్నవాళ్ళు, అలా ఎక్స్క్లూజివ్గా మనము టార్గెట్ చేసుకోవచ్చు.
అండ్ ఎంతవరకు మనం మార్కెటింగ్ చేసుకోగలము అనే దానికి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్కోప్. బౌండరీస్ కానీ జియోగ్రఫికల్గా కానీ లాంగ్వేజ్ పరంగా కానీ ఎటువంటి అడ్డంకులు ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ డేటా. కస్టమర్ డేటా మన దగ్గర ఉంటుంది. మనం వాళ్ళని రీటార్గెట్ చేయొచ్చు, ఆఫర్స్ ఇవ్వచ్చు, అప్సెల్ చేయొచ్చు, క్రాస్ సెల్ చేయొచ్చు. అండ్ మన కాంపిటీటర్కి కూడా కాంపిటీటర్ డేటా కూడా తెచ్చుకునే కైండ్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడన్నా సోఫా కొందామని చెప్పి ఆన్లైన్లో ఎత్తికారు. ఒక బ్రాండ్ వస్తుందా, 10 డిఫరెంట్ సోఫా బ్రాండ్స్ వస్తాయా? సో అదేంటంటే కాంపిటీటర్ డేటాని స్నైప్ చేసి మనము ఆ టైంలో ఓకే వీడు సోఫా గురించి ఎత్తికాడు, సో ఆల్ 10 డిఫరెంట్ సోఫా బ్రాండ్స్ కనపడిపోతాయి. సో బాటమ్ లైన్ ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అవసరం ఉందా లేదా? ట్రెడిషనల్ మార్కెటింగ్ అవసరం ఉంది, కానీ ఎవరికి అవసరం ఉంది? ఇఫ్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఈజ్ నాట్ రీచబుల్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ ఉంది. ఫోటోగ్రఫీ, ఇఫ్ యువర్ టీమ్ ఈజ్ గుడ్, బిగ్, ఆర్ లెట్స్ సే ఫోటోగ్రఫీలో 2 సిచ్యువేషన్స్ తీసుకుందాం. స్టార్టింగ్ టీమ్ ఓన్లీ 5-6 ఉన్నారు, వాళ్ళకి దుబాయ్ ఆర్డర్ వచ్చింది, చేయడం ఇట్స్ టఫ్. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఇట్స్ బెటర్ టు గ్రో యువర్ బిజినెస్ లోకల్లీ స్ట్రాంగ్. క్యాటరింగ్ బిజినెస్ ఉంది, లోకల్గా కావాలి. సో బేస్డ్ అపాన్ యువర్ బిజినెస్, బేస్డ్ అపాన్ యువర్ ఆడియన్స్, మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ కావాలా, డిజిటల్ మార్కెటింగ్ కావాలా అనేది తెలుస్తుంది. సోలార్ ఉంది. సార్కున్న టీం చిన్నది అయితే హీ హ్యాస్ టు గ్రో హిస్ టీమ్ స్ట్రాంగర్ హియర్. ఒకవేళ పెద్ద టీము, కనెక్షన్స్ పెద్దగా ఉన్నాయి అంటే ఇండియా వరకు చేయగలరు. సో దేర్ ఆర్ ఇప్పుడు ప్రొడక్ట్ ఏదైనా షిప్ చేయగలిగితే దేర్ ఈజ్ నో లిమిట్ వేర్ యూ కెన్ సెల్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ సెక్టర్స్ ఉన్నాయి. సో మనీ అనేది ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు దెర్ ఈజ్ నో లిమిట్ వేర్ యూ కెన్ అడ్వర్టైజ్. లాంగ్వేజ్ ఒక్కటి మార్చుకుంటే యూ హ్యావ్ ద హోల్ వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ కస్టమర్స్. బట్ ప్రతి ఒక్కళ్ళు కస్టమరా అంటే కాదు. యా నెక్స్ట్, సో డిజిటల్ మార్కెటింగ్ ప్రొడక్ట్ సర్వీసెస్కి 100% అవసరం. బట్ ఇఫ్ ఏ సర్వీస్ ఈజ్ బౌండెడ్ బై జాగ్రఫికల్, డాక్టర్స్ కానీ క్యాటరింగ్ కానీ ఇలాంటి సర్వీసెస్, మెయిన్గా సర్వీసెస్కి ట్రెడిషనల్ మార్కెటింగ్ చాలా యూజ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ప్రొడక్ట్ ఉన్న వాళ్ళకి సర్వీస్ ఎక్కడ కావాలంటే అక్కడికి ఇవ్వగలిగే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి, సరే ఒక డిజిటల్ మార్కెటర్ మన దగ్గరకు వచ్చాడు, ఆర్ మనం ఒక డిజిటల్ మార్కెటర్ దగ్గరికి వెళ్తాం. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ అనే డెఫినేషన్ ఇష్టం వచ్చినట్టు వాడుకొని అమ్మేస్తూ ఉంటారు. కొంతమంది వచ్చి నెలకి 12 పోస్టులు ఇస్తాను 5,000 రూపాయలు అంటారు. దట్ ఈజ్ నాట్ డిజిటల్ మార్కెటింగ్. ప్రతి డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్కి ఒక ఎజెండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ 4 డిఫరెంట్ ఎజెండాస్ ఇన్ మార్కెటింగ్. నేను మార్కెట్లోకి వచ్చాను, నేను ఉన్నాను అని చెప్పడము ఈజ్ అవేర్నెస్. సో దాని నుంచి సేల్ రాదు, బట్ ఒక బ్రాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలియజెప్పుకోవడానికి కావాల్సిన క్యాంపెయిన్ అవేర్నెస్. సో దానికి వచ్చి దీపావళికి, వినాయక చవితికి పోస్టర్లు పెడితే ఉపయోగం ఉంటుంది. అసలు ఆ ట్రెండ్ ఈజ్ డెడ్. మీ దగ్గరకు ఒక డిజిటల్ మార్కెటర్ వచ్చి నేను ఈ పోస్టులు ఇస్తాను అంటే మీరు అడగాల్సిన క్వశ్చన్, ఆ పోస్టులు నాకు ఏం చేస్తాయి, దాని నుంచి నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, నాకు సేల్ వస్తుందా, అవేర్నెస్ వస్తుందా, బ్రాండింగ్ వస్తుందా, లేకపోతే లీడ్స్ వస్తాయా? ఇప్పుడు అవేర్నెస్ వచ్చేది బేసిక్ స్టెప్, నేను ఉన్నాను అని మార్కెట్లో చెప్పుకోవడానికి అవేర్నెస్. నెక్స్ట్ స్టెప్ బ్రాండింగ్. ఒకడికే అదే యాడ్ 10 సార్లు చూపిస్తే అయ్యేది బ్రాండింగ్. అంటే ఇప్పుడు హాస్పిటల్ ఆర్ క్రిటికల్ కేర్ అని అనగానే మన మైండ్లో గుర్తొచ్చేది ఎవరు? మానస గారు. ఎందుకని? మనం ఒక 100 మీటింగ్స్ నుంచి మానస గారిని చూస్తున్నాం. అదే మానస గారు ఒక విజిటర్గా వచ్చి వెళ్ళిపోతే గుర్తుంటారా మనకి? లేదు. సో ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఆయుష్మాన్ హాస్పిటల్స్ అనే వాళ్ళు నాకు గుర్తున్నారు, ఎందుకంటే ఒకసారి విజిటర్గా వచ్చి వెళ్ళిపోయారు. సో ఒక్కసారి కనపడేది అవేర్నెస్. 100 రూపాయలు పెట్టి 1000 మందికి కనపడినా ఒక్కసారి అది అవేర్నెస్. 100 రూపాయలు పెట్టి 10 మందికి 10 సార్లు కనపడితే అది బ్రాండింగ్. ఓకే, నెక్స్ట్ లీడ్స్. ఇప్పుడు లీడ్స్ అనేవి ఎవరికి యూజ్ అవుతాయి? బ్యాంకింగ్ సెక్టర్లో లీడ్స్ యూజ్ అవుతాయి, సోలార్లో లీడ్స్ యూజ్ అవుతాయి, ఫోటోగ్రఫీలో లీడ్స్ యూజ్ అవుతాయి. లీడ్స్ అంటే ఏంటంటే
మన సర్వీసు వాడికి అవసరం ఉంది, కానీ ఇమీడియట్గా అవసరం ఉండకపోవచ్చు డౌన్ ద లేన్. ఓకే, ఆల్రెడీ ఒకడికి సొంత ఇల్లు ఉంది, వాడు సోలార్ పెట్టించుకుందాం అనుకున్నాడు, కానీ వాడి దగ్గర ఇప్పుడు మనీ లేదు. సో ఆ లీడ్ వచ్చినప్పుడు దట్ ఈస్ హౌ యూ జనరేట్ లీడ్స్. లీడ్స్ ఆర్ నాట్ ఇమీడియట్ సేల్స్ బట్ ఏ పాసిబుల్ సేల్. సో ఒక డిజిటల్ మార్కెటర్ దగ్గర వాడు వచ్చి మనకు పిచ్ చేసినప్పుడు నువ్వు నాకు ఏమి ఇస్తావు, నువ్వు బ్రాండింగ్ ఇస్తావా, అవేర్నెస్ ఇస్తావా, లీడ్స్ ఇస్తావా, లేకపోతే కొన్ని డైరెక్ట్గా సేల్స్ ఉంటాయి. ఇప్పుడు నా సిచ్యువేషన్లో నాకు సేల్స్ ఉంటాయి డైరెక్ట్గా, ఎందుకంటే నా దానికి 1 month 2 months ముందు ప్లాన్ చేసేది ఏమి ఉండదు. ఒక 1 week ముందు రియలైజ్ అవుతాడు, క్లోజ్ చేస్తాడు. సో తను ఇచ్చే సర్వీసెస్ నుంచి వాట్ ఈజ్ ద అవుట్పుట్ అనేది మీరు అడగాలి. 5,000 ఇస్తా, 5 పోస్టులు ఇస్తా, ₹1,00,000కి 12 వీడియోలు ఇస్తా, ఇలా వర్కౌట్ అవ్వదు. మీకేం కావాలి, ఈ 12 వీడియోల్లో 3 వీడియోలు అవేర్నెస్ వీడియోలు ఉండాలి, ఆర్ 6 వీడియోలు అవేర్నెస్ వీడియోలు ఉండాలి, ఒక 3 వీడియోలు బ్రాండింగ్ వీడియోస్ ఉండాలి, ఇంకొక 3 వీడియోలు సేల్ వీడియోస్ ఉండాలి, అలా. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, బ్రాండింగ్కి అవేర్నెస్కి తేడా ఏంటి. మనకి సర్ఫ్ యాడ్స్ ఉంటాయి కదా, కంఫర్ట్ ఐడియా ఉంది కదా, కంఫర్ట్ యాడ్స్ అందరం చూస్తాం. 2 రకాల కంఫర్ట్ యాడ్స్ ఉంటాయి. ఒకటేంటి, స్నేహ వాళ్ళ హస్బెండ్ యాడ్ ఒకటి ఉంటుంది, అందులో ప్రైజింగ్ గురించి ఎక్కడా మాట్లాడు, వాడు ఓన్లీ క్వాలిటీస్ వాల్యూస్ గురించే మాట్లాడతాడు. ఎప్పుడైతే నువ్వు ప్రైజింగ్ గురించి మాట్లాడవో, క్వాలిటీ వాల్యూస్ గురించి మాట్లాడతావు, ఇట్స్ అ బ్రాండింగ్ యాడ్. మల్బార్ ఉంది, ఎన్టీఆర్ వచ్చి టెస్టింగ్ గురించి క్వాలిటీ గురించి మాట్లాడతాడు, ఇట్స్ అ బ్రాండింగ్ యాడ్. ఎక్కడ ఇంత తక్కువకి ఇస్తాము అని ఏమి ఉండదు. లలిత జ్యువెలర్స్ వాడు అసలు క్వాలిటీ గురించి ఏం మాట్లాడు, ఓన్లీ రేటే. సో అది సేల్ యాడ్. ఎక్కడైతే ఆఫర్ ఉంటుందో అది సేల్ యాడ్. సో యాడ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా డిజిటల్ మార్కెటర్ వస్తుంటే మన దగ్గరికి, నువ్వు నాకు అవేర్నెస్ ఇస్తున్నావా, బ్రాండింగ్ ఇస్తున్నావా, సేల్ ఇస్తున్నావా, ఆర్ అట్లీస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నా బిజినెస్ ఏ స్టేజ్లో ఉంది, నాకు బ్రాండింగ్ అవసరమా, అవేర్నెస్ అవసరమా, సేల్స్ అవసరమా అన్న క్లారిటీ మనకు ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్లో అయినా అంతే, మనం ఒక ఫ్లెక్సీ చేయించుకుంటాం, అది చేయించుకొని సంకలో పెట్టుకుంటే ఏం ఉండదు, యూజ్ ఉండదు. అది ఒక 10 బిల్బోర్డ్స్ మీద 15 బిల్బోర్డ్స్ మీద వేయిస్తే అది యూజ్ ఉంటుంది. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ అయినా 2 మెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ యాడ్ కాపీ అనేది క్రియేట్ చేయించుకోవడం, అది పిక్చరా వీడియోనా పక్కన పెడతాం. పిక్చర్, సో క్రియేట్ చేయించుకోవడం అంటే ఎగ్జాంపుల్ ఫ్లెక్సీ క్రియేట్ చేయించుకోవడం, అది ఇంట్లో ఉందంటే యూజ్ ఉంటుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ అని ఏ మార్కెటింగ్లో అయినా మినిమం థంబ్ రూల్ ఏంటంటే, ₹10 పెట్టి మనం యాడ్ తయారు చేయించుకున్నామంటే ₹100 పెట్టి దాన్ని పబ్లిసిటీ చేయించాలి, అంటే డిస్ట్రిబ్యూషన్ చేయించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోట్లు పెట్టి విరాట్ కోహ్లీతో యాడ్ చేయించుకున్నారు. ఓకే, ఇఫ్ దట్ యాడ్ క్యాంపెయిన్ ఈజ్ నాట్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్, ఇది 10 కోట్లు పెట్టి యాడ్ చేయించుకున్న యూస్లెస్. సో ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ 6 weeksలో మాట్లాడుకునేది ఏంటంటే, ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నాకు అవసరం. ఇప్పుడు మేము ఒక 6 months బ్యాక్ ఒక మిస్టేక్ చేసాం, ఏంటంటే యాడ్ అంతా సెటప్ చేసి ఏజ్ పెట్టడం మర్చిపోయింది. సమ్మర్లో ఏజ్ వయసు, డిజిటల్ మార్కెటింగ్లో చెప్పాను కదా, ఏ ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరినైనా పర్ఫెక్ట్గా టార్గెట్ చేయొచ్చు. ఓకే, మేము సమ్మర్లో మ్యారేజ్కి ఒక క్యాంపెయిన్ రన్ చేసాము, మేము ఏజ్ పెట్టడం మర్చిపోయాము. జనరల్గా మాకు ఒక లీడ్ రావాలంటే ₹20 పడుతుంది, అలాంటిది మాకు ₹1 పడిపోయింది. అబ్బా సూపర్గా లీడ్స్ వస్తున్నాయి అనుకున్నాం. చేసిన తప్పు ఏంటంటే మేము ఏజ్ పెట్టడం మర్చిపోయాము. అందరూ 18 years కన్నా తక్కువ వాళ్ళు అందరూ మాకు చాక్లెట్లు కావాలి, మాకు 18 years వాడు స్పెండ్ చేయలేడు. సో నెక్స్ట్ వీక్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ యాడ్ చేయించుకుంటాం, యాడ్ చేయించుకున్న తర్వాత యాడ్కి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి చూపించాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరో వాళ్ళకి మాత్రమే చూపించగలం. మీ సిచ్యువేషన్లో ఉంది సార్, 25 years దాటినాడు, 25 years అప్పుడే జాబ్ వచ్చింది, వాడు సేవింగ్స్ ఆలోచిస్తాడా? ఆలోచించు. అంటే అన్లెస్ అంటిల్ ట్రెడిషనల్గా వెరీ బ్యాక్వర్డ్ అయితే తప్పితే 25 ఏళ్ళు రాగానే నేను శాలరీ ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాడు తప్పితే సేవింగ్ అనేది తక్కువ. సిమిలర్లీ సో మన ఆడియన్స్ని ఎలా అర్థం చేసుకుంటాం. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మన ఆడియన్స్ ఎక్కడ ఉంటారో అక్కడ మాత్రమే మనం మార్కెటింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్కి ఎందుకు వస్తారు జనాలు? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. కొనడానికి ఎవడ, నేను అదನ್ನು కొందామని ఇన్స్టాగ్రామ్కి వెళ్ళడు, కొందామని వెళ్ళేది అమెజాన్కి వెళ్తాడు. సో ఇన్స్టాగ్రామ్లో మనం యాడ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి యాడ్ ఉండాలి? అవేర్నెస్ యాడ్ ఉండాలి, నేను ఉన్నాను అని చెప్పి తెలియడానికి. అర్థమైందా? సో నెక్స్ట్ వీక్ మనము మన ఆడియన్స్ గురించి అర్థం చేసుకుందాం.
ఓకే, మనకు ఎలాంటి ఆడియన్స్ ఉన్నారు, ఆ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ మార్కెటింగ్ చేయాలి. ఓకే, సో ఈరోజు మొత్తం సెషన్ని బ్రేక్ డౌన్ చేయాలి అంటే మెయిన్గా మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రాబింగ్ అటెన్షన్. మనం ఉన్నాము అని తెలియజెప్పడానికి అటెన్షన్. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ అయినా మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసేసి మనకు ఒక యాడ్ కాపీ ఉంటుంది, అది ఫోటో అయినా పర్లేదు, వీడియో అయినా పర్లేదు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంటుంది. మనకి మొత్తం ట్రెడిషనల్ మార్కెటింగ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ అయినా మెయిన్ డిఫరెన్స్ వచ్చేది ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. బిల్ బోర్డ్స్ అయినా, ఆటో వెనకాల యాడ్స్ అయినా, పాంప్లెట్స్ అయినా, ఏవైనా ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్. ఎవరు తీసుకున్నారో తెలియదు, ఎవరు సేల్ చేశాడో తెలియదు. డిజిటల్ మార్కెటింగ్ అయితే ఫోన్ నెంబర్తో సహా, ఈమెయిల్తో సహా మనకు ఎవరు ఎంక్వైరీ చేశాడు, ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎంతమంది కొన్నారు, మనం 1000 రూపాయలు పెట్టామంటే దాని నుంచి 1,00,000 రూపాయలు వచ్చిందా లేకపోతే 500 వచ్చిందా మనకు క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది. ఒకవేళ రాకపోతే మనం యాడ్ అన్నా మార్చుకుంటాం, లేకపోతే ఇదన్నా మార్చుకుంటాం. నెక్స్ట్, ఒక డిజిటల్ మార్కెటర్ మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మనకు అవేర్నెస్ కావాలా, బ్రాండింగ్ కావాలా, లీడ్స్ కావాలా, సేల్స్ కావాలా. ఓకే, సో నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండ్ అండర్స్టాండింగ్ అవర్ ఆడియన్స్. వేర్ ఈజ్ అవర్ ఆడియన్స్? ఇప్పుడు ల్యాంబోర్గినీ ఉంది, మనం ల్యాంబోర్గినీ యాడ్ ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ల్యాంబోర్గినీ యాడ్ ప్లేస్ ఓన్లీ ఇన్ చార్టర్డ్ ఫ్లైట్స్. ఎక్కడెక్కడ ఎక్కుతారో అక్కడ మాత్రమే ల్యాంబోర్గినీ యాడ్ ప్లే అవుతుంది. ల్యాంబోర్గినీ అనేది ఒక హై క్లాస్ కార్, ఇట్స్ హై క్లాస్ స్పోర్ట్స్ కార్. కనీసం నాకు తెలిసి 2 crores నుంచి స్టార్ట్ అవుతుంది కార్ వాల్యూ. సో ఆ 2 crores ఇన్వెస్ట్ చేసేవాడు ఎవడు? ఆబ్వియస్లీ చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరిగేవాడు. దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ లైక్ వాడు ఎక్కడ పడితే అక్కడ యాడ్ ఇచ్చుకోవడం పాయింట్ లేదు. సో అలాగే మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, మనం యాడ్ ఎక్కడ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అది, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ యువర్ డిజిటల్ మార్కెటింగ్. డూ యూ నో హూ ఈజ్ మై టార్గెట్ ఆడియన్స్? అర్థమైందా? అది. సో మీకేమైనా ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు, లేదంటే ఐ ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ.